అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2-3 రోజులుగా లేదంటే గనక ఒక 2 వారాలుగా ఎవరైతే వైసీపీ నాయకులు కడప నగరంలో ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారం విచ్చలవిడిగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం సోషల్ మీడియాలో కానీ లేదంటే గనక ప్రింట్ మీడియాలో కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తాం. నిన్నటికి నిన్న వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కంపెనీకి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదిరిస్తే గనక ఆ ఒప్పందాన్ని గడిచినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనాలనో లేదంటే గనక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ఎంత అజ్ఞానంగా మాట్లాడతాడంటే ₹1 భూములు ఇచ్చేసినారు ఊర్సా కంపెనీకి అనేటువంటి కోణంలో దాని ఏదో తప్పు పట్టినట్టు అదేదో తప్పు చేసినట్టు ఇంకో రకం దారాదత్తం చేసినట్టు ఆయన చెప్పడం. ఈయన కింది స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చేసి ఏదో దారాదత్తం చేశారంట, వీళ్ళందరూ మిగతాది పనిచేశారంట అన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే గనక రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు ఒప్పంద పరంగా అగ్రిమెంట్ పరంగా జీవో పరంగా ఇచ్చినటువంటి భూముల పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి యొక్క వైసీపీ నాయకులందరినీ మేము అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా కూటమి అధికారంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా మేము అడుగుతా ఉన్నాం. అయ్యా, మీరు అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి ₹1000 చొప్పున డీకేటీ భూములను సంవత్సరానికి ₹1000 చొప్పున అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాకు 70 సెంట్ల చొప్పున పార్టీ ఆఫీసులు కట్టారు. మేము ఏమన్నా అట్లా చేసినామా? ఒకవేళ మేము ఏదన్నా ఇచ్చింటే కనుక ఎన్ఓసి పరంగా ఒక కంపెనీకి ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏదైనా ఒక ఆసరా కల్పించే విధంగా మేము చేసినాం. మీ మాత్రం మేమేమన్నా ఆ స్థలాన్ని తీసుకొని పార్టీ ఆఫీసులు కట్టుకున్నామా? చెప్పాల సమాధానం వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా. లేదంటే కనుక కడప నగరంలోనే చూడొచ్చు. మీరు అంటారు ₹1 ఇడ్లీ వస్తుందో రాదో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భూమి అయితే వస్తుందని చెప్పేసి మేము ఇచ్చింటే కనుక దాన్ని ఒక కంపెనీకో లేదంటే కనుక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి భవిష్యత్తును బాగుపరిచేటువంటి మంచి పద్ధతికి ఇచ్చిద్దాం. మీ మాత్రం మేము రకీబ్ షా వారి దర్గా భూమిని తీసుకొని పోయి సకల శాఖ మంత్రి ముందున్నాడు కదా మీ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో ఆయన వాళ్ళ బావర్దికి ఇచ్చినారు కదా దర్గా భూమి. ఎవరిదని ఇచ్చినారు? మేమేమన్నట్టు దారాదత్తం చేసినామా? పోనీ మా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తా ఉంది. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా మేము ఒక సెంటు స్థలాన్ని కబ్జా చేసినట్టు కానీ మేము ఎక్కడన్నా ఒక 2 గజాల స్థలాన్ని ఆక్యుపై చేసినట్టు కానీ ఏదన్నా చూపించగలరా? మీరు మళ్ళా భూముల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఎటువంటి పరిస్థితి అంటే ఏది మాట్లాడకపోతే కనుక జనాల్లో కనుమరుగు అయిపోతాం అనేటువంటి ఒక భయంతో మీరు ఈరోజు ఏందో మాట్లాడాలా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. విమర్శ చేయాలా? ఏ విధంగా చేయాలా? ఏదన్నా ప్రభుత్వం తప్పు చేసేటువంటి పని ఉంటే గనక ఆ తప్పును సర్దిద్దుకునే విధంగా హుందాతనంగా విమర్శించాలా. అటగాకుండా మీ ఇష్టానుసారం నోటికొచ్చి మాట్లాడతారే, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వంగా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక ఆయన నిన్న ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వైసీపీ నాయకుడు ఆయన ఎమ్మెల్యే గారు కలుపు మొక్కలు మీరు చూసుకోవాలి, అక్కడ ఉన్నట్టు ఏమయ్యా మీరు వైసీపీలో ఉండదు గంధర్శక్కలా? మీరంతా మమ్మల్ని కలుపు మొక్కలు ఏంటంటావు? గంధర్శక్కలా మీరేమన్నా? ఒక మహిళా ఎమ్మెల్యే ఈ యొక్క కడప నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచింది అనేటువంటి విషయాన్ని మీ యొక్క వైసీపీలో జీర్ణించుకోలేక ఆమె పైన తప్పుడు ప్రచారానికి ఒడిగడతారా? ఏమన్నా న్యాయమా ఇది? ఆ పిల్లలు అంటారు ఏమనంటే శనివారం ఆదివారము సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.